హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఈజీ మెథడ్లో నేను బ్లౌజ్ కటింగ్ అలాగే మెయిన్ క్లాత్కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలి, ఎక్కువ గ్యాప్ రాకుండా మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇది నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మన వైపుకేమో మడత వచ్చేలాగా, అటువైపుకి పీస్ వచ్చేలాగా మడతేసుకోవాలన్నమాట. ఇలా 4 వైపులు పెట్టి చూస్తే హ్యాండ్స్ సరిపోలేదు, అందుకు 4 అతుకులు ఎందుకులే అని చెప్పేసి కొంచెం వరకు ఇలా స్పేస్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా మడతేసుకున్నాను అనమాట. ఇలా మడతేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే 2 పీసులు పడుతుంది. 4 పీసులు పడే దగ్గర 2 పీసులు పడుతుంది. ఇలా చూసారా, చెయ్యి ఇలా పెట్టేసి నేను అందాజుగా ఇలా చాక్ పీస్తో గీసి ఇలా కట్ చేశాను అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మళ్ళీ మనం కొంచెం కొంచెం నేర్చుకున్న తర్వాత కొంచెం కావాలంటే మనకి కొలతలు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూసినారా, ఇంకా బ్లౌజ్ని కూడా ఇలా మడత ఉల్టా చేసి ఇలా బ్లౌజ్ కూడా ఇలా పెట్టేస్తున్నా. చూసినారా, ఇక్కడ నేను లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి మడచేస్తున్నా. అందుకే ఇక్కడ కింది భాగంలో పట్టీ ఏం తీయట్లేదు. ఇక్కడ ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ ఉందా అనేది ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఎక్కువ స్టార్టింగ్లో ఎక్కువ కొలతలు అంటే అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా లేకుండా మన బ్లౌజులు మనమే కుట్టుకున్నాము అంటే ఒక 4-5 ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఎక్కడే వరకు క్లాత్ ఉంటే అక్కడ వరకు కొంచెం చిన్న చిన్న డాట్స్ ఇచ్చినాము అంటే మళ్ళీ అంతా కలుపుకుంటూ ఒక లైన్ వేసుకొని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, అలాగే నెక్ ఎంత ఉంది, ఇటువైపు ఇలా చిన్నగా బ్లౌజ్ని ఎక్కువ కదిలించద్దు. ఒకవేళ బ్లౌజ్ కదులుతుంది అనుకుంటే ఏమైనా వెయిట్ పెట్టాలి, లేదంటే పిన్నులు పెట్టేసినా పర్వాలేదు. ఇక్కడ గమనించారా, ఇలా మొత్తంని ఇలా డాట్లు వేసుకుంటూ రౌండ్ వచ్చేలాగా కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి. ఒకవేళ కొంచెం ఎగస్ట్రా వచ్చిందంటే లోపలికి కుట్టేయచ్చు. లేదు ఆడికాడికి వచ్చిందంటే ఒకసారి కొంచెం అందాజుగా కొంచెం ఎక్కువనే క్లాత్ తీసుకోవాలి. మనం నేర్చుకుంటున్నాం కదా, అలాంటప్పుడు కొంచెం ఎక్కువగానే క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడ, నేను టేప్తో ఏం బెటర్ చెప్పట్లేదు. ఆల్మోస్ట్ నేను నేర్చుకున్నది అయితే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నేను ఏదన్నా పర్టికులర్గా చేయాలి అంటే ఖచ్చితంగా అది 100% నేర్చుకునే దాకా అసలు వదిలిపెట్టను అనమాట. ఇక్కడైతే బ్లౌజ్ ఇంకా సేమ్ ఇక్కడ మనం ఎలా డ్రా చేసామో అంత భాగం కట్ చేశాను. ఇక్కడ గమనించారా, అంత భాగం అయితే కట్ చేసి పక్కకు తీసేసుకున్నా. ఇప్పుడు మనకి ఏం కావాలి, హ్యాండ్స్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనకి ఈ క్లాత్ మొత్తం మంచిగా పట్టే అంతా క్లాత్ తీసుకోవాలి. ఇక్కడైతే ఇటువైపు చేస్తే సరిగా రావట్లేదు, అందుకోసం ఉల్టా చేశాను. ఇక్కడ చేతులు ఎట్లా మళ్ళీ కూడా సేమ్ ఈ క్లాత్ని బట్టే హ్యాండ్స్ ఏం చేంజ్ అవ్వవు, కాకపోతే కొంచెం ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఏదైతే ఉందో అవి ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. అలాగే ముందు పార్ట్కి కట్ చేయట్లేదు నేను. ఇక్కడ చూసినారా, ఇలా ఉంటుంది. ఇట్లా కట్ చేసి ఇట్లా మనం డాట్స్ పెట్టుకొని ఒక అందాజుగా గీసుకొని పక్కకి తీసేసుకోవాలి ఈ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం షోల్డర్స్ పట్టుకొని మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంది కదా, ఆ ఓల్డ్ బ్లౌజ్ షోల్డర్స్ పట్టుకొని అలాగే ఇక్కడ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఇట్లా ఎంతవరకు ఉంది క్రాస్ పట్టీ ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మళ్ళీ డాట్స్ని కలుపుకుంటూ లైన్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ చూసినారా, నేను షోల్డర్స్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రంట్లో క్రాస్ పట్టీ ఉంటుంది కదా, అక్కడ ఒక డాట్ ఇస్తారు, అక్కడ వరకు అయితే డాట్ పెట్టేశాను. ఇక్కడ మనకి సంఖ భాగం కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ చూసినారా, క్రాస్ పట్టీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక చిన్న గీసేసినాను. ఇక్కడ ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మెయిన్ క్లాత్ కట్ చేయలేదు, లైనింగ్ కట్ చేస్తున్నాం. కాబట్టి కొంచెం లైనింగ్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే మెయిన్ క్లాత్ ఈజీగానే అర్థమవుతుంది. అలాగే మనం ఈజీగా కూడా కుట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను 3 అయిపోయింది అనమాట. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుంటే మనకు అన్నీ వచ్చేసినట్టే. ఇంకా క్రాస్ పట్టీ తీసుకోవాలి. క్రాస్ పట్టీ కూడా కొంచెం అటు ఇటు వచ్చినా ఏం అవ్వదు, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి.
ఇక్కడ క్రాస్ పట్టి ఎంతైతే ఉందో అంత పెట్టేసి ఒక డాట్ వేసేసుకొని మళ్ళీ ఆ లైన్ డ్రా చేసి కట్ చేసుకోవడమే. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా ఈ కటింగ్. ఇక్కడ చూసారా 4 మనకి 4 అయితే వచ్చేసినాయి, 4 పీసులు. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, క్రాస్ పట్టి, ఇంతే అండి. అయితే ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాము. కాకపోతే నేను మళ్ళీ మీరు అడుగుతారు క్వశ్చన్, మీరు పీస్ కట్ చేయట్లేదు కదా హ్యాండ్స్కి అని. లేదు, 2 పీస్ పడుతుంది, అందుకే 2 పీస్ కట్ చేసి ఇక ఈ హ్యాండ్స్కి అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, మెయిన్ క్లాత్ తీసుకుంటున్నా. ఇప్పటి వరకు చెప్పింది అయితే లైనింగ్. ఈ లైనింగ్కి మనం మెయిన్ క్లాత్ని అటాచ్ చేయాలన్నమాట. నేను చెప్పే ఈ మెథడ్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది నేర్చుకునే వాళ్ళకి. బాగా వచ్చిన వాళ్ళకైతే ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా. ఇంకా నేనైతే మెయిన్ క్లాత్ మంచి వైపు, అంటే మెయిన్ క్లాత్ మంచి వైపుకి పెట్టాను అనమాట. ఉల్టా కాదు, సీదా పెట్టాను. సీదాకి ఈ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా. ఇటు వారకి స్టిచ్ వచ్చింది. మీరు మళ్ళీ నేను మడిచి కుట్టినా అనుకోకండి, అది శారీతో పాటే వచ్చింది. ఒక కుట్టు అలా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ వైపు ఒక స్టిచ్ చేసుకుంటాను అనమాట. చివర్లను అటువైపు పెట్టేసి ఇక నేను మెయిన్ క్లాత్ మీకు ఇప్పుడు హ్యాండ్స్కి చెప్తాను. హ్యాండ్స్కి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి అర్థం అవ్వట్లేదు. ఇక నేను లూజ్ కుట్టు వేస్తున్నాను మొత్తంని. ఇక నేను మీరు ఒకవేళ క్లాత్ జరుగుతుంది అంటే కదులుతుంది అంటే మొత్తం పిన్నులు పెట్టేసేయండి. కిందకి మీరు నేల మీద పెట్టేసి మొత్తం సక్రమంగా పెట్టేసి ఏం చేయాలి, మొత్తం పిన్నులు పెట్టేసుకొని మనం ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసినాము మెయిన్ క్లాత్కు అంటే చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి అట్లా ట్రై చేయండి. ఇవి ఉంటాయి పిన్నులు, సేఫ్టీ పిన్నులు లాగానే సార్ పర్వాలేదు, లేదా నార్మల్గా పిన్నులు ఉంటాయి, కలర్స్ ఉంటాయి కదా, ఆ పిన్నులైనా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇలా లూజ్ కుట్టు వేస్తున్నా అనమాట. ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నా. మీకు అర్థమవుతుందా? మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తున్నా అనమాట. ఇలా మొత్తంని అటాచ్ చేసేయాలి. ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తాయి చూసారా, బ్యాక్ పార్ట్. ఒకవేళ మీకు నేనేం చెప్తున్నా, మీకు ఒకవేళ లైనింగ్ క్లాత్ కదులుతుంది అంటే ఇలా నేల మీద పెట్టి మొత్తం ఎంతవరకు అయితే క్లాత్ ఉందో మనకి కుట్టుకు మిషన్కి వదిలేసి మీరు మొత్తం పిన్నులు పెట్టేసేయండి. ఇక్కడైతే మెయిన్ క్లాత్, ఇటువైపు అయితే బోర్లా. కానీ నేను ఇప్పుడు హ్యాండ్స్ ఉల్టా సీదా మంచి వైపుకే హ్యాండ్స్ పెట్టి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని ఉల్టా చేస్తే మామూలు మనకి ఇటువైపుకి వచ్చేస్తుంది అనమాట. గమనించారా? మంచి పార్ట్కే మనం లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టేయాలి, అది ఉల్టా ఇటు అవుతుంది. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపించినప్పుడు సరిగ్గా అర్థం అవ్వదు, హ్యాండ్స్కి చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఒక కుట్టు వేశాను. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఈ పీసులు అనేది లైనింగ్ క్లాత్ వైపుకు తీసుకొని ఇలా లైనింగ్ క్లాత్ వైపున కుట్టు వేసాను అనమాట. మీకు అర్థమవుతుందా? లైనింగ్ క్లాత్కి ఆ పీసులు అనేది కుట్టు వేశాను, మెయిన్ క్లాత్కి టచ్ అవ్వకుండా. అలాగే ఇప్పుడు ఇలా మడిచి నేను లూజ్ కుట్టు వేసుకుంటాను. మనం బ్లౌజ్ మొత్తం కుట్టి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది విప్పేస్తా. అప్పుడు మనకి బయటికి కుట్టు అస్సలు కనిపించదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా మంచి టిప్పు. బ్లౌజ్ నీట్గా ఉంటుంది, అలాగే ఏం కదలదు, నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఫినిషింగ్ అంతా చూపించట్లేదు. ఇక నేను హ్యాండ్స్కి రెడీ చేసేసాను చూసారా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లా పెట్టడం వల్ల ఏమైంది, మనకి బయటికి కుట్టు కనిపించదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది లూజ్ కుట్టు అనేది విప్పేస్తాను. ఇలా మొత్తం ఒకవేళ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అయ్యి కదులుతుంది అంటే మనం పిన్నులు పెట్టేసుకోవడమే ఆప్షన్. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి పిన్నుల హెల్ప్తో అయితే మనం ఈజీగా నీట్గా కుట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడైతే హ్యాండ్స్ అటాచ్ అయితే అయిపోయింది, మీరు గమనించినారా. ఇంకా నేను ఇక్కడెక్కడ మెయిన్ క్లాత్ అయితే కత్తెరే పెట్టట్లేదు, మెయిన్ క్లాత్ని కట్ చేయలేదు. ఒకవేళ బై మిస్టేక్ మనకు బాగా రాలేదు అనుకే టక్కన దారంతో విప్పేస్తే అయిపోతుంది కదా. ఒకవేళ బాగా రాకపోయినా కీడెంచి మేలెంచాలి, బాగా రాకపోతే అట్లా, బాగా వస్తే ఓకే. నేను ఎటువైపు అయితే పెట్టానో అది సేమ్ పెట్టాలి. ఇటు ఫ్రంట్ పార్టు ఈ మెయిన్ ఇటు బ్యాక్ పార్ట్ వైపుకి వస్తే ఇది కూడా అటే రావాలి. లేదు ఇటు ఉల్టా వస్తే సేమ్ ఇది కూడా మనకి ఉల్టా తిప్పుకోవాలి, లేదంటే రెండు సేమ్ కుట్టుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇటువైపు మీరు గమనించినారా, ఇటువైపు ఏదైతే నేను పెట్టానో అటువైపు కూడా అట్లే ఉండాలన్నమాట. లేదంటే రెండు ఒకే వైపుకి వస్తాయి. మొత్తం కుట్టినాక కూడా విప్పిన రోజులు ఉన్నాయి నావి. అట్లా కాకుండా ఇలా మీకు ఒకవేళ ఇది కూడా కదులుతుంది అంటే మొత్తం పిన్నులు పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఏం తప్పేమీ లేదు. నేర్చుకుంటున్నప్పుడు ఎవరికైనా అలా ఒడిదుడుకులు అనేది కామన్గా వస్తాయి. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మొత్తం లూజ్ కుట్టు వేసేస్తున్నా అనమాట. మీకు అర్థమవుతుందా? మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకైతే కామెంట్ పెట్టండి. మీ అందరికి యూజ్ అవ్వాలనే నేను ఆలోచిస్తున్నా. ఇలా మొత్తం అయితే అటాచ్ చేశాను. బాగా వచ్చింది నిజంగా. అయితే చెప్తున్నా, ఇలా మీరు ట్రై చేశారు అంటే ఈజీగా మీ బ్లౌజ్ మీరే కుట్టగలరు. మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలాగే చెప్పడానికే ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.